ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ ఫెస్టివల్‌కి నేనైతే ఇలా రెడీ అయ్యాననమాట. ఈ ఫెస్టివల్‌కి మెయిన్‌గా అందరికి గుర్తొచ్చేది ఏంటి, ఫస్ట్ టీవీలో అక్కడ జరిగే లైవ్ చూస్తాం గదా! సో, మేము అట్లనే లైవ్ చూస్తూ అలా రెడీ అయిపోయామనమాట. తర్వాత మనకి మెయిన్ ఈ శ్రీరామనవమి ఫెస్టివల్‌కి మనకు ఫస్ట్ గుర్తొచ్చేది చలువ పందిళ్ళ మధ్య సీతారాముని కళ్యాణం. చలువ పందిళ్ళు అంటే ఎందుకు పెడతారు? మనకి ఈ ఫెస్టివల్ వచ్చేది ఏప్రిల్‌లో కదా! సో, అప్పటికి సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో, కాబట్టి ఇలా గనక వేస్తే మనకి చల్లగా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని అట్లా వేస్తారనమాట. ప్రతి ఒక్కళ్ళు కళ్యాణం చేయించుకోక్కర్లేదు. కనీసం ఈ రిచువల్‌ని అటెండ్ అయినా చాలు. చూసినా ఫలితం పొందొచ్చనమాట. మేము ఇట్లనే మా ఊర్లో టెంపుల్‌కి వెళ్ళి నీట్‌గా కళ్యాణం అటెండ్ అయ్యాము. ఎందుకనో మరి వడపప్పు పానకమే పెడతారు. అది అలవాటుగా వస్తుంది. మరి అది తీసేసుకొని కళ్యాణంకి వెళ్ళి తలంబరాలు పోసేసి వచ్చేసామన్నమాట. మామూలుగా మనుషులే పెళ్ళి అయితే వేల మందికి లంచెస్ పెడుతున్నారు. మరి ఇంకా దేవుడి పెళ్ళి అంటే పెట్టకుండా ఉంటారా? సో, మేము అలా తినేసి ఈ పూటని ఎండ్ చేసాం.